స్వామి స్వామి అరకు పులుపు కదా స్వామి బాగా తట్టుకుంటావు కదా అదే ఏ స్వామి ఏ స్వామి కాదు ఏ నా పొలకమంతా తొక్కే స్వామి నీ పొలకని తొక్కలే జనం వాడించి పట్టించి నేను పొల గుర్తు ఎత్తుకున్నా స్వామి ఆ గుర్తులు ఎత్తుకున్నావా స్వామి వారంటీ మణివరు తొక్కేనా స్వామి ఇది చూడు ఇది గెలువు అది గెలువ ఇది గెలువ ఈ గెలువు కింద నువ్వు తెచ్చుకున్నా స్వామి నీ పొలకని తొక్కింటే స్వామి నీ పొలకని తొక్కింటే అదే కట్టుకుంటుందా అయితే నీ పొలకని తొక్కలే జనం వాడించి పొలం అయితే స్వామి నువ్వు వచ్చిన పని ఎవరి కోసం వచ్చినావు స్వామి నీ మొబైల్ ఏంటి ఎలా ఉంటుందంటున్నావు కదా ఏమి పొంగలు మారినాయా స్వామి స్వామి నువ్వు చెప్పు స్వామి చెప్పు స్వామి చెప్పు స్వామి చెప్పింది కాదనాయా నేను చెప్తా విలు స్వామి చూడు నేను చూడగా చూడాలి అంటే మేము గుర్తురు స్వామి గుర్తురు స్వామి గుర్తురు స్వామి స్వామి ఎంతమంది వచ్చినారు అయితే చూడు ఈ కలిబండకు ఆ యొక్క మధ్యలో చెరువు ఉంటుంది చెరువు ఉన్నది ఆ చెరువు పొలం ఎత్తుకున్నా ఎత్తుకొని ఆ మధ్యలో ఈ చెట్టు మాట ఉదాహరణ ఈ చెట్టు మాట ఉదాహరణ ఈ ఈగవారి చుట్టూ నేను పొలం ఎత్తుకున్నా ఈగవారి స్వామి మూడు సార్లు తోట స్వామి అందుకురా చెప్పు ఎందుకు ఎన్నికపోతున్నానే చెప్పు స్వామి స్వామి నువ్వు ఎంతమంది వచ్చారు ఎవరు వచ్చారు స్వామి ఎంతమంది గుడిసి తిన్నారు చెప్పాలి కదా అంటే నన్ను నిన్నే పట్టుకుంటున్నావు కదా నువ్వు ఈ ఊరికి ఏమవుతావు సర్పంచ్ స్వామి నమస్కారం కాదు నాయన నమస్కారం నమస్కారం అదే స్వామి చూడు పడిందనుకో నమస్కారం స్వామి అయితే ఈ ఊరు సర్పంచం అన్నమాట ఎంతమంది చెప్పు గోళీలు కట్టించా ఎవరికి అయితే ఎందుకు సరిగ్గా కాబట్టున్నావు కదా అక్కడికి అది ఆర్డర్ పడుతుంది లాస్ట్ లో అబ్బా అదే స్వామి దీనికి తొక్క అవుతలా దీనికి తొక్క స్వామి దీనికి తొక్క కాదు దీన్ని కింద తొక్క అవుతలా అవి స్వామి దాని కొంచెం పక్కన చూడు ఈ పక్క అచ్చమ్మ కుత్త ఇదే అదే స్వామి అచ్చమ్మ కుత్త చేత్తో కొట్టు మిడతో కొడతారు ఏ స్వామి సరే అచ్చమ్మ ఉందనుకో ఎవరు అడిగినోడికి నాకు 10 నీకు 16 పడతాయి మామిడి తోపుకాడా మనోళ్ళు మామిడి తోపుకాడా అయితే ఎన్ని గుర్తు దిగినారు ఎన్ని గుర్తు దిగినారా చెప్పు రాసుకుంటా చెప్తా రాసుకుంటావా ఫస్ట్ అవును ఎవరిది చెప్తా రాసుకో స్వామి రాసుకుంటున్నావా బాగా రాస్తాను నా పుల్ల స్వామి ఈ పుల్ల కాదు రీపుల్ల అదే స్వామి అది ఒకటి తెచ్చుకునేవా బాగా రాస్తుందే చెప్తే చెప్తా రాసుకో స్వామి మధ్యలో పీడి విన్నారా అదే స్వామి నీకు ఎగవ నుంచి చెప్పాలా దిగువ నుంచి చెప్పాలని నా సందేహం ఎగవ నుంచి చెప్పరా ఇక్కడ వచ్చేద్దాం అంటే ఎగవ నుంచి చెప్పుకుంటావా చెప్పు స్వామి కాదు పెద్దమ్మ లేదు స్వామి చూడు నీ యొక్క కట్టుకుంటే పరపరా అదే స్వామి మళ్ళా అవునా చూసావా చూసావా స్వామి చూపిస్తున్నా కొంచెం దిగవా అదే స్వామి మా పెద్దనే కూర్చో స్వామి పెద్దది లేదు నా స్వామి ఆయన స్వామి
రెండు గుడిసెలే. నడిపన్నది ఒక గుడిసె. నడపది లేదు ఏ స్వామి దాడికి కోడి మీద ఏ స్వామి మీ నిధులు స్వామి అవునా వాళ్ళు ఏడాడు గుర్తు చేసుకుంటారు వాళ్ళు దిగినాం. ఆయన పెట్టుకోను అవునా ఇప్పుడు ఎన్ని అయ్యాయి? ఇప్పుడు ఎన్ని గుర్తులు అయ్యాయి? 4 గుర్తులు. 5వ గుర్తు పెట్టి రాసుకో. స్వామి నువ్వు బాగా రాసుకో స్వామి. బాగా రాసుకుంటాను ఈ గుర్తు బాగా బహుమతిగా రాసుకో నువ్వు. స్వామి ప్రేమాత ప్రేమ కుమారుడైనా నేమాత ప్రేమ కుమారుడైనా గౌరవనీయమైన మా అమ్మ గౌరవం కాదు ఆయన ఏం పేరు ఏంటమ్మా? పేరు రోణమ్మ గౌరవమ్మా. స్వామి చూడు నీ పదార్థ రాజరాజుడి నా మొదలు కాదు మహారాజరాజశ్రీ నువ్వు లొట్ట రాసిన లొట్టరు లొట్టరు కాదు ఆయన స్వామి నువ్వు ఇప్పుడు లొట్ట రాసిన లొట్టరు ఉండేది ఒకటే నేను పూసి లొట్టరు కాదు అది లెటర్ అవును అదే స్వామి ఒక గుడి స్వామి నీ గుడిసా అవును. రాసుకుని లేదా స్వామి మన సాయంత్రం వచ్చి అవును. సాయంత్రం పొద్దున్న వచ్చి అందరు సంతకాలు పెట్టేసి పండి ఏమిటి నాకు రాయించినట్లా నీకు కాళ్ళకి నేను గబ్బటిచ్చావునా అదే స్వామి చూడు ఇప్పుడు పిల్లలు చూసావా నీ పిల్లండి అవును స్వామి నీ పిల్లలు పెట్టుంటుందా స్వామి నెత్తిన పుట్ట స్వామి చూడు అయితే ఇప్పుడు నెత్తిన పుట్ట సంచలో బిడ్డ నా పిల్లలకి కానీ చూసావా చూసారా ఏడా? ఇట్లా వాతావరణం తిన్నాను అవునా? నా పిల్లలు చూపిస్తే నీకు ఏమిస్తావా చెప్తాను